ఈ రోలర్ మన పల్లెటూర్లలో, తోటల్లో ఉంటాయి. ఇది మన లైఫ్‌కి ఒక మంచి స్టోరీ నేర్పిస్తది. చాలామంది నేను ఒక పని చేస్తున్నాను, అది నేను సాధించలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటారు. ఈ రోలర్‌ని ఫస్ట్ మనం నెట్టాలి అనుకుంటే, నువ్విలా పుష్ చేయగానే వెంటనే అది కదిలిద్దా? కదలదు. ఎందుకంటే అది చాలా వెయిట్ ఉంటది. సో, నువ్వు చాలా సార్లు ప్రయత్నిస్తావు. ఒక 10 టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్. ఈ 30 టైమ్స్ నువ్వు చాలా కష్టపడతావు. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా అది కదలదు. బట్ అట్లా నువ్వు ట్రై చేస్తూ ఉంటే కొంచెం మూవ్‌మెంట్ వస్తా ఉంటది. అలా మూవ్‌మెంట్ వచ్చినప్పుడు నువ్వు వదలకుండా దాన్ని ఇంకొంచెం ట్రై చేస్తా ఉంటావు. బట్ ఒక్కసారి నెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా అది 4, 5 రౌండ్స్ ఏస్తది. కదిలిన తర్వాత అదే ముందుకెళ్తది. ఒక 5 రౌండ్స్ దాకా వెళ్ళిద్ది. మళ్ళీ నువ్వు పుష్ చేయకపోయినా కూడా ఒక 5 రౌండ్స్ దాకా ఎళ్ళిద్ది. వన్స్ అది కదిలిన తర్వాత, ఆ తర్వాత దాన్ని నెట్టటం నీకంత కష్టం అనిపియదు. స్టార్టింగ్ 20 టైమ్స్ నువ్వు కష్టపడ్డంత కష్టం దానికనిపించదు. ఆ తర్వాత కొంచెం ఈజీగా మూవ్ అవుతూ ఉంటది నువ్వు నెడుతూ ఉంటే. సో, మన లైఫ్ గూడా అంతే. మనం సక్సెస్ అవ్వాలి అంటే స్టార్టింగ్‌లో నువ్వెంత ట్రై చేసినా కూడా నీ టార్గెట్స్‌ని, నీ గోల్స్‌ని నువ్వు రీచ్ అవ్వలేవు. వన్స్ స్లో మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత సో, నెక్స్ట్ దగ్గరలో ఉంది స్పీడ్ మూవ్‌మెంట్ రావటానికి. నేను ట్రై చేసిన ఇన్ని మంత్స్ లేదా ఇన్ని ఇయర్స్ అంతా వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకుంటారు. అంటే నువ్వు ఆ రోలర్‌ని నెట్టినప్పుడు కదలలేదు కదా! మరి అవన్నీ వేస్ట్ అయినట్లా? కాదు కదా! అవన్నీ నువ్వు నెడుతూ ఉంటేనే లాస్ట్‌కి అది కదిలింది. ఆ నెట్టకుండా ఉండింటే అది కదిలేది కాదు కదా! సేమ్ అట్లనే నువ్వు ప్రయత్నించకుండా ఉండింటే తర్వాత నువ్వు సక్సెస్ అయ్యేవాడివి కాదు కదా! సక్సెస్ రావాలి అంటే అంత ఈజీ కాదు. సో, మిడిల్ క్లాసోళ్ళకి, బిలో మిడిల్ క్లాసోళ్ళకి సక్సెస్ రావాలంటే వ్యాపారాలలో అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. సో, వన్స్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపటానికి ఇంకెవరి తరం కాదు. ఖచ్చితంగా ఆ మూవ్‌మెంట్‌ని నువ్వు కొనసాగించుకోవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ వస్తే అది చాలా మంచి బిజినెస్. ఫెయిల్యూర్ అయితే అది చెడ్డ బిజినెస్ అవ్వదు. మనం చేయగలుగుతామా? లేదా? అనేది నువ్వు డిసైడ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బిజినెస్ ఎప్పుడైనా సరే ఒకరిని చూసి నువ్వు నేర్చుకొని నేను కూడా వాళ్ళలాగా తయారవ్వాలి అని చెప్పి నువ్వు కష్టపడితేనే అవుతావు. నువ్వు ఏ లెవెల్‌కెళ్ళినా అది ఏది నీకు ఫ్రీగా వచ్చినట్లు కాదు. నీ కష్టంతోనే నువ్వు పైకి వెళ్ళినట్లు. సో, ఈరోజు నువ్వు ప్రయత్నించే ప్రతి పని కూడా ఫ్యూచర్‌లో నీకు ఉపయోగపడిద్ది. నీ లైఫ్ ఎట్లుందో నువ్వు కంపేర్ చేసుకోవాలి. గత 2 ఇయర్స్ నుంచి నీ లైఫ్ డౌన్‌కెళ్తుందా? అప్‌కెళ్తుందా? సో, డౌన్‌కెళ్తూ ఉంటే స్టాప్ చేయాలి దాన్ని. ఒకవేళ అప్‌కెళ్తుంటే దాన్ని పుష్ అప్ చేయాలి. సో, నీ లైఫ్‌ని నువ్వు సీరియస్‌గా తీసుకోవాలి ఇక నుంచి. నువ్వు ఏ బిజినెస్ అయినా చెయి. జనాలు కాకిలాగా పొడుస్తూనే ఉంటారు. ఇండియాలో అడుక్కు తినేవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద లెవెల్స్ ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరిని తిట్టేవాళ్ళున్నారు, పొగిడేవాళ్ళున్నారు. సో, నువ్వు చేసిన బిజినెస్‌ని కూడా తిట్టేవాళ్ళుంటారు, పొగిడేవాళ్ళుంటారు. నీకది నచ్చి, నీకది కరెక్ట్ అనిపిస్తే దాంట్లో నిజాయితీ ఉంటే చెయ్యి చాలు. బిజినెస్‌లో ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారండి? చిన్నప్పటి నుంచి మనం కుందేలు, తాబేలు కథ వినే ఉండింటాం గదా! సో, దాంట్లో తాబేలే గెలిచింది. కారణం మీకు తెలుసు. ఆగకుండా అది కంటిన్యూ‌గా ప్రయత్నించింది కాబట్టి అది గెలిచింది. ఆ ఒక్క రీజనే అంతే. సో, మీరు కూడా కంటిన్యూ‌గా మీ టార్గెట్స్‌ని రీచ్ అయ్యేదాకా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే అవుతావు. ఈ సమాజంలో అందరూ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళే కానీ ఎవ్వడు నీకేం చేయడు. నువ్వు మాత్రమే నీ బిజినెస్‌ని సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక పేపర్‌లో నువ్వు డయాగ్రామ్ గీసావనుకో, ఆ డయాగ్రామ్ రానివాడు కూడా దీనికి ఇలా ఉంటే బాగుంటది. ఈ హెయిర్ ఇలా యేసింటే బాగుంటది. ఈ ముక్కు ఇట్లా యేసింటే బాగుంటది. ఈ కాలు ఇలా యేసింటే బాగుంటదని ఉచిత సలహాలిస్తాడు. బట్ వాడిని వేయమంటే అది రాదు వాడికి. సో, నువ్వు గీసిన బొమ్మ వాడికి రాకపోయినా దాంట్లో తప్పులెతుకుతూ ఉంటాడు. అలాంటోళ్ళు గూడా నీకు సలహాలిచ్చే వాళ్ళయిపోతూ ఉంటారు. నువ్వు నీ టార్గెట్స్ కోసం వెళ్ళే దారిలో ఇలాంటోళ్ళు చాలా మంది ఏకమై ఇలాంటియి అన్నా కూడా నువ్వు స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. ఎందుకంటే ఇది నీ లైఫ్. వాడి లైఫ్ కాదు. నీ లైఫ్. నువ్వు బాగుపడాలి. నీకు నచ్చితేనే చెయ్యి. నీకు నచ్చితేనే ముందుకెళ్ళు. నీ కోసం నువ్వు ప్రయత్నించు.